శ్రీనివాసులు. ఇప్పుడు పలమనేరు ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? ఇప్పుడైతే వైసీపీ ప్రభుత్వంలో వెంకటేష్ గౌడ్ గారు ఉన్నారు, ఇప్పుడు టీడీపీలో అమర్నాథ్ రెడ్డి గారు నిలబడుతున్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరికి అధికారం ఇవ్వాలనుకుంటున్నారు? అమర్నాథ్ రెడ్డికి. ఎందుకు అమర్నాథ్ రెడ్డికి అధికారం ఇవ్వాలనుకుంటున్నారు? ఈసారి ఆయన వస్తే టీడీపీ ప్రభుత్వం బాగుంటుంది. వైసీపీ ప్రభుత్వంలో ఏం నచ్చలేదన్న మీకు? ఏం నచ్చలేదు. ఏం చేస్తున్నాడు ఆ ఎమ్మెల్యే వచ్చి? వెంకటగౌడ్ వచ్చి ఎమ్మెల్యేగా ఏం చేస్తున్నాడు? ఏమి చేయడంలే. ప్రజలకు ఏం మేలు చేస్తున్నాడు? ఇప్పుడు రీసెంట్గా బస్సులన్నీ అంటే కుప్పంలో సభ పెడుతున్నారు, ఆర్టీసీ బస్సులన్నీ అటు తీసుకోబోతుంటాయి, చాలామంది జనాలు ఇబ్బంది పడుతున్నారు. దీంట్లో ఏమైనా వాస్తవాలు ఉన్నాయన్న? దాని గురించి మనకు తెలియదే. రోడ్డు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉందన్న వైసీపీ ప్రభుత్వంలో? ఏం చెప్పేది. మరి చంద్రబాబు నాయుడు గారు జనసేన కలిసి వస్తున్నాయి కదా, మరి వాళ్ళ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఎవరు? జనసేన రెండు కలిపి పొత్తు కలిపి టీడీపీ జనసేన రెండు అది పొత్తులు ఇది అయిపోతుంది కదా, అది ఏం ఇది అవుతుంది? ఎవరన్నా ఒకరే ఇది అయితే కలిసి జగన్ గారిని ఓడించే ఛాన్స్ ఉందా? కంపల్సరీ ఓడిస్తారు. మరి జగన్ గారు పథకాలు ఇచ్చిన, నేను అన్ని పథకాలు ఇచ్చినా నేను సిద్ధంగా ఉన్నా సభకి అంటున్నారు. ఏం పథకాలు ఇచ్చి ఏమి ఇది చేస్తున్నాడు? పథకాలు రాలేదా మీకేమి? మాకు ఏ పథకాలు రాలే. అమ్మఒడి, నవరత్నాలు, ఆటల బిడ్డలు మాకు ఎవరు లేరు. అమ్మ ఒళ్ళు పడేకే కనీసం ఈ 3 ఏళ్ళు ఇంకా సంవత్సరానికి ఒకసారి వచ్చి పోతానే ఉన్నాడు ఎమ్మెల్యే వెంకటగౌడ. ఈ వరకు మా ఇది రెడీ చేసి సిమెంట్ రోడ్ వేసేది లేదు. 2 పోల్లు మార్చాలా, పోల్లు మార్చమంటే సైడ్కి మార్చలే. అందరినీ కరెంట్ వాళ్ళని పిలిపించేసి అందరినీ సర్పంచుల్ని అందరినీ పిలిపించినాడు. పిలిపించి అంతా వాళ్ళకి రెడీ చేసేయండి, 15 దినాలు ఇదంతా మార్చేయాలండ్రి. ఈ వరకు లేదు. సంవత్సరం పైన అవుతా ఉంది, ఇప్పటికి లేదు. ఏం లాభం? వెంకయ్య గౌడ్ గారు అసలు కనిపించారు. అమర్నాథ్ రెడ్డి అయినా కనిపిస్తాడు కానీ వెంకటేష్ గౌడ్ గారు అసలు కనిపించారు అంటున్నారు. వాస్తవం అది? అవును. అవసరానికి అప్పుడు అట్లా సద్య వస్తారు, ఊర్లో ఇంటింటికి వస్తారు, తిరుక్కొని నిలబడిపోతూ ఉంటారు. అదే ఇచ్చే సమస్య ఈ నెలలో అయిపోతుంది, రేపు నెలలో అయిపోతుంది అంటారు. ఇచ్చేయింది ఏం లేదు. డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు కూడా తెలంగాణలో చూసుకుంటే తక్కువ ఉన్నాయి, వేరే స్టేట్లలో తక్కువ ఉన్నాయి, ఇక్కడేమో చాలా ఎక్కువ ఉన్నాయి. ఎలా చూస్తున్నారు అన్న దీన్ని? ఇక అన్నిటి మీద రేట్లు పెంచాయన్నారు. ప్రతి ఒక్క వస్తువు మీద రేట్లు పెంచాయంటున్నాడు. ఈయన వచ్చి ఇప్పుడు వైసీపీ వచ్చినప్పటి నుండి దాని మీద రేట్లు లేదు. ప్రతి ఒక్క వస్తువు మీద మొత్తము ట్యాక్సే, ప్రతి ఒక్క దాని మీద ట్యాక్స్ ఉంది. ఏం లాభం? చెత్త మీద కూడా చెత్త పన్ను పెట్టారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్లో చెత్త పన్ను కూడా పెట్టారు కదా, చెత్త పన్ను, జిఎస్టీ. అన్నీ ప్రతి ఒక్క దాని మీద రేట్లే. ఇప్పుడు మేము సిమెంట్ రాళ్ళు కోసేవాళ్ళు, మెటీరియల్ రేట్లు కూడా జల్లు వచ్చి 27,000 పడుతూ ఉంది. ఇసుక మాఫియా ఉందా అన్న ఆంధ్రాలో? ఇసుక కూడా రేటే. ట్రాక్టర్ రేటే ట్రాలీతో, అది సవార్ లోడ్ కూడా కాకుండా మామూలు లోడ్డే 4,000, 4,500. సవారీ లోడ్ వచ్చి 5,000, 6,000 అమ్ముతా ఉన్నారు ఇసుక. టీడీపీలో ప్రభుత్వం బాగుందా, వైఎస్ఆర్సీపీలో ప్రభుత్వం బాగుందా? టీడీపీ వస్తేనే బాగుంటుంది మాకు తెలుసు. హామీలు ఇవ్వడంలో కానీ నెరవేర్చిన దాంట్లో జగన్ గారు నెరవేర్చారా హామీలు? చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారా హామీలు? చంద్రబాబు నాయుడే నెరవేర్చినాడు, చెప్పినట్టు చేసినాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అభివృద్ధి, డెవలప్మెంట్ ఎవరు చేస్తారన్న? చంద్రబాబు వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. మన పలమనేరు నియోజకవర్గానికి వచ్చి ఎమ్మెల్యేగా అమర్నాథ్ రెడ్డి వస్తే ఆయన చెప్పినట్టు ముందు కూడా చేసినాడు. ఆయన ఏమంటే వైఎస్సీపీలో ఉండకుండా గెలుచుకుంటే మళ్ళీ టీడీపీలోకి మారిపోయాయి. అది ఆయన చేసిన తప్పు. అమర్నాథ్ రెడ్డి పర్వాలేదు, అమర్నాథ్ రెడ్డి మాత్రం పర్వాలేదు. థ్యాంక్ యూ అన్న. ఓకే. Please like and subscribe Eagle Andhra.